వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ డిజిటల్ ఉద్యోగిగా ఏఐ యాజ్ డిజిటల్ ఎంప్లాయీ. మరి డిజిటల్ ఉద్యోగిగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్తో మనకి డిజిటల్ ఉద్యోగిగా తయారు చేయడం జరిగింది. అంటే మనకి రీసెంట్గా మనకి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ అనేది మనకి ఏ విధంగా పనిచేస్తుంది, మనకి ఏదైనా సలహాలు ఇవ్వడానికి, మనం ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ అవుతాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఈ డిజిటల్ ఉద్యోగులు అనేవి దేనికి పనిచేస్తాయి అంటే, ఇవి సలహాలు ఇవ్వడమే కాకుండా మనకి హ్యూమన్స్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తారో ఆ విధంగా క్లిష్టమైన పనులను కూడా చేయగలిగే సామర్థ్యం అనేది ఉంది. ఏంటిది? డిజిటల్ ఉద్యోగి లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన డిజిటల్ ఎంప్లాయీ అని చెప్పొచ్చు. So, artificial intelligence digital employee is a specialized software. It is a specialized software. So, this software is used to solve many critical solutions. It is used to solve many critical solutions and critical problems. So, in that case, and this artificial intelligence digital employee is worked just like a human, and any other softwares are worked as just like a computer, and just like when we given question to them, then they give answer to us. So but this software is more different to their. So in that case, it is not only give a solution, it is also give, or it is also worked just like a human, So this is about artificial intelligence as digital employee. So మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది లెర్నింగ్ మరియు ఆటోమేటేషన్ సాంకేతికలను ఉపయోగించి రూపొందించిన ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఏఐ యాజ్ ఎ డిజిటల్ ఎంప్లాయీకి సంబంధించి. నెక్స్ట్, నీరు ప్రగతి జలహారతి వాటర్ ప్రోగ్రామ్, వాటర్ రిచువల్. మరి నీరు ప్రగతి జలహారతి అనే ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని సీఎం నారా చంద్రబాబు నాయుడు నీటి యొక్క పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ మరియు వాటి నిర్వహణ కోసం నీరు ప్రగతి జలహారతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి నీరు హారతి జలహారతి లేదంటే నీరు ప్రగతి జలహారతి ఈ కార్యక్రమం అనేది మనకి ఫిబ్రవరి 2026లో ఈ ఒక సదస్సును ఏర్పాటు చేసి, ఎప్పుడు 2026 ఫిబ్రవరిలో ఒక సదస్సును ఏర్పాటు చేసి ఆ సదస్సులో ఈ నీరు ప్రగతి జలహారతికి సంబంధించి ఒక కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఎందుకోసం? నీటి వనరుల సంరక్షణ కోసం, వాటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. మరి నీరు ప్రగతి జలహారతి అనేది మనకు సాగునీటిని, మనకి వ్యవసాయంలో సాగునీరు అందించడం కోసం, అలాగే రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది నీరు ప్రగతి జలహారతి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6047 నీటి వినియోగదారుల యొక్క సంఘాలకు ఈ ప్రక్రియలో క్రియాశీలక భాగస్వామ్యులను చేశారు. ఎంతమందిని? 6047 నీటి వినియోగదారుల సంఘాలను ఇందులో కీలక భాగస్వామ్యులుగా చేయడం జరిగింది అట. సో ఇన్ Andhra Pradesh, the Neeru Pragati Water Progress
and water ritual initiates are core programs focused on water conservation and also sustainable management as of February 2026. The state government has introduced several critical updates to this program. So in this case, the main aim of this program is, the primary goals is to ensure irrigation water reaches every single acre of farmland in the state and to make Andhra Pradesh a drought-proof state. And this is about progress water ritual. నెక్స్ట్ షీల్డ్ 2.0. మరి షీల్డ్ 2.0 అనేది ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రోగ్రామ్. ఇది షీల్డ్ సెక్యూరిటీ బ్యూరో అనేది సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఐసీసీ ఆడిటోరియంలో గురువారం షీల్డ్ 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ షీల్డ్ 2.0 కార్యక్రమం అనేది మనకి సైబర్ సెక్యూరిటీ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. మరి షీల్డ్ 2.0 ఈ ప్రోగ్రామ్ అనేది మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఐసీసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి షీల్డ్ 2.0 కార్యక్రమం ద్వారా మనకి సైబర్ సెక్యూరిటీ నుంచి మనకి విముక్తిని కల్పించేందుకు, అలాగే సైబర్ నుంచి ప్రజలను రక్షించేందుకు, వారికి సైబర్ నుంచి అధికంగా సైబర్పై అవగాహన కల్పించేందుకు, అలాగే ఆన్లైన్లో పిల్లలపై జరుగుతున్న మోసాలను అరికట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి పోలీస్ వ్యవస్థపై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీస్ వ్యవస్థపై తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల ఐఏఎస్ అధికారులతో, పైరసీ నియంత్రణపై సినీ రంగ ప్రముఖులతో చర్చాగోష్ఠులని జరుగుతున్నాయి. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీస్ స్టేషన్లో కూడా మనకి పైరస్ నియంత్రణ కోసం మనకి సినీ రంగ ప్రముఖులతో చర్చాగోష్ఠులను జరుపుతున్నారంట. మరి ఇది షీల్డ్ 2.0 కార్యక్రమంకి సంబంధించి. సో దిస్ షీల్డ్ 2.0 program was held in Hyderabad in ICC auditorium. So this program is conducted by Telangana CM Revanth Reddy, and this main aim of this program is to protect cyber security and also peoples from cyber crimes, and also protect peoples from cyber crimes, and also in online to eradicate online issues. So in that case, this Shield 2.0 program was held in Hyderabad ICC auditorium. It was conducted by Telangana CM Revanth Reddy. Next, BRICS Center for Industrial Competencies. మరి బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్ అనేది ఒక తయారీ మరియు చిన్న, సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలను అభివృద్ధి చెందే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే చిన్న, మధ్య తరహా, సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చెందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్. మరి ఇది ఫిబ్రవరి 4, 2026 నాడు న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో ఈ కార్యక్రమంలో భారతదేశం అధికారికంగా చేరింది. ఎప్పుడు చేరింది? ఫిబ్రవరి 4, 2026 నాడు న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో భారత్ చేరింది. మరి దీనిని యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ప్రారంభించారు. భారత్ తరపున డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మరియు UNIDO మధ్య ఒప్పందం కుదిరింది. మరి ఇది బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్కి సంబంధించి. ద బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్ ఈస్ ఏ multilateral platform designed to provide
a integrated support to manufacturing companies and also micro small and medium enterprises across BRICS nations. So India was induction into BRICS Center for Industrial Competencies in February 4, 2026 during an event on Vanishya Bhavan in New Delhi. So the center was launched in collaboration with the United Nations and Industrial Development Organization. So the strategic partnership is which the center was launched in a collaboration with the United Nations and Industrial Development Organization. And this is about the BRICS Center for Industrial Competencies కి సంబంధించి. నెక్స్ట్ భారత్ రంగ్ మహోత్సవ్ 2026. మరి భారత్ రంగ్ మహోత్సవ్ 2026 అనేది మనకి ఒక అంతర్జాతీయ నాటక ఉత్సవం. మరి అంతర్జాతీయ నాటక ఉత్సవం అనేది మనకి జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2026 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. మరి ఇది హైదరాబాద్లోని సిల్వర్ జూబ్లీ ఎడిషన్ వివరాలు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలోని 40 ప్రాంతాలలో జరుగుతుంది. ఇది ఏంటి అంటే మనకి అంతర్జాతీయ నాటక రంగం అని చెప్పొచ్చు. ఇది దేశవ్యాప్తంగా 40 ప్రాంతాలలో జరుగుతుంది. మరి ఇందులో మొత్తంగా 277 భారతీయ నాటకాలు, అలాగే 12 అంతర్జాతీయ ప్రదర్శనలు, అలాగే 228 భారతీయ మరియు విదేశీ మాండలికాలలో ప్రదర్శనలు ప్రదర్శించబడుతున్నాయి. సో ఇది భారత్ రంగ్ మహోత్సవం. ఇది జనవరి 27 నుండి ఫిబ్రవరి 20 వరకు జరుగుతున్న ఒక మహోత్సవం. The 25th Bharat Rang Mahotsavam 2026 organized by the National School of Drama is the world's largest international theatre festival. So the Silver Jubilee edition is taking place on January 27 to February 2026. It was taking a Silver Jubilee edition from where to where? From January 27 to February 2026. So the scale is from the festival spans 40 locations across India and includes at least one production from every continent. So and the productions in this festival or Mahotsav is in features of 277 Indian players and 12 international productions and performed in 228 languages and dialects. And this Bharat Rang Mahotsavam 2026 కి సంబంధించి భారత్ రంగ్ మహోత్సవం 2026. ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ ఏర్పాటుకు త్రైపాక్షిక ఒప్పందంపై కేంద్రం సంతకం. మరి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ ఒప్పందం అంటే ఏంటి అంటే మనకి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ అనేది మనకి కేంద్రం, అలాగే నాగాలాండ్, అలాగే ఈశాన్య నాగాలాండ్లు కలిసి ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు ఈ త్రైపాక్షిక ఒప్పందం అంటే మనకి నాగాలాండ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ నాగాలాండ్ రాష్ట్ర భౌగోళిక సమగ్రత భంగం కాకుండా, లేదంటే నాగాలాండ్ రాష్ట్ర భౌగోళిక సమగ్రత దెబ్బ కాకుండా మనకి తూర్పు నాగాలాండ్ని డెవలప్ చేయడానికి, అలాగే తూర్పు నాగాలాండ్ని పరిపాలించడానికి ఉద్దేశంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంటే నాగాలాండ్ రాష్ట్రం ఏదైతే ఉందో దాని భౌగోళిక సమగ్రతకి ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ తూర్పు నాగాలాండ్ని డెవలప్ చేయాలి, దాన్ని పరిపాలించాలి అనేది ముఖ్య ఉద్దేశం. మరి ఇది
నాగాలాండ్ ప్రభుత్వం మరియు ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ మధ్య ఒక చారిత్రాత్మక త్రైపాక్షిక ఒప్పందం అని చెప్పచ్చు. ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం, తూర్పు నాగాలాండ్ని అభివృద్ధి చేయాలి. సో ఆన్ February 5th 2026 సో మనకి ఈ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే మనకి ఒప్పందం అనేది ఎప్పుడు కుదిరింది అంటే 5th February 2026 నాడు ఈ ఒప్పందం అనేది కుదిరింది. దేని మధ్య? కేంద్రం నాగాలాండ్ మరియు తూర్పు నాగాలాండ్ల మధ్య మనకి ఒప్పందం అనేది కుదిరింది. On February 5th 2026 the government of India, the Nagaland government and the Eastern Nagaland People's Organization signed an agreement to establish the Frontier Nagaland Authority. This body is intended to address the developmental and political aspirations of Eastern Nagaland while preserving the state territorial integrity. Or the main aim of this objective is the encompasses six eastern districts. So this agreement was signed on 5th February 2026 in between Nagaland, Eastern Nagaland and central government, and the main aim of this agreement is to develop Eastern Nagaland without damaging any Nagaland. And this is about this agreement was done in 5th February 2026 కి సంబంధించి. నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ 2026. సో మనకి 2026 వింటర్ ఒలింపిక్స్ అనేవి సాధారణంగా మిలానో కోర్టినా 2026 అని కూడా పిలుస్తారు. మరి వింటర్ ఒలింపిక్స్ 2026 అనేవి మనకి February 6 నుంచి 2022 వరకు జరగనున్నాయి. ఎప్పటి నుంచి? ఈ వింటర్ ఒలింపిక్స్ 2026 అనేవి February 6 నుంచి 2022 వరకు జరగనున్నాయి. మరి ఒలింపిక్స్ అనేవి లొంబార్డీ మరియు ఈశాన్య ఇటలీ అంతటా జరగనున్నాయి అంట. మరి ఈ పోటీలు అనేవి ఎంపిక చేసిన ఈవెంట్స్ అనేవి February 4th నుంచి ప్రారంభమవుతుంది. సో మనకి వింటర్ ఒలింపిక్స్ 2026 అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే February 6 నుంచి 2026 వరకు మనకి ఈశాన్య ఇటలీ అంతా జరుగుతుంది. మరి ఇది కొంబాల్టీ మరియు ఈశాన్య ఇటలీ మధ్య 6th నుంచి 22 వరకు జరగనున్న ఈవెంట్. సో the 2026 Winter Olympics will held in between 6th to 22nd February 2026 in Lombardy and Eastern Italy, or in Lombardy in Eastern Italy. So this Winter Olympics 2026 was held in between February 6 to February 2022 in 2026. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.